జగిత్యాల జిల్లా పైడిపల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ బీఆర్ఎస్ మద్దతుదారుల మధ్య గొడవ జరుగుతోంది. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆరోపించారు జక్కుల శేఖర్. మరో బ్యాలెట్లో ఓట్లు లెక్కించాల్సి ఉండగానే 17 ఓట్లతో ఓడిపోయారని ఎన్నికల అధికారులు సంతకం తీసుకున్నారని ఆరోపించారు బీజేపీ మద్దతుదారుడు జక్కుల శేఖర్. మరో బ్యాలెట్లో ఓట్లు లెక్కించకుండానే ఓటమిపై సంతకం ఎలా తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేసింది జక్కుల శేఖర్ వర్గం. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలింగ్ గేట్ ముందు కూర్చుని నిరసన వ్యక్తం చేశారు గ్రామస్తులు. రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేశారు జక్కుల శేఖర్ వర్గీయులు. ఇరు వర్గాల రాళ్ల దాడులు చేసుకోవడంతో వారిని కట్టడి చేయడానికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. జగిత్యాల జిల్లా పైడిపల్లి పంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. మరిన్ని వివరాలు సాగర్ అందిస్తారు. సాగర్, పైడిపల్లిలో జరిగిన గొడవకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ మౌనిక, జగిత్యాల జిల్లాలో చివరి పోలింగ్ వివాదాస్పదంగా మారింది. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లి గ్రామంలో థర్డ్ విడత ఎన్నికల్లో ఈ పైడిపల్లి గ్రామం నుంచి ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ ఇటు బీజేపీ అభ్యర్థి జక్కుల శేఖర్, అదేవిధంగా జక్కుల శేఖర్ తో పాటు మరో అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల నగేష్, అంటే వీరంతా కూడా బీసీ మహిళకు కేటాయించారు. ఇందులో మహిళా అభ్యర్థులే పోటీ చేయగా మహిళా అభ్యర్థులు మొత్తం కూడా పోటీ చేశారు. టఫ్ ఫైట్ నెలకొంది. మొత్తంగా అటు ఇటు రెండు పక్కల కూడా టఫ్ ఫైట్ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని చెప్పేసి వీళ్ళు అయితే డిమాండ్ చేశారు. బ్యాలెట్ బాక్సులు లెక్కించాల్సి ఉండగా ఒక బ్యాలెట్ బాక్స్ మొత్తం పక్కన పెట్టి మిగతా బ్యాలెట్ బాక్సులను పెట్టారని చెప్పేసి ఈ జక్కుల శేఖర్ అనే అభ్యర్థి తరపున వాళ్ళు డిమాండ్ వ్యక్తం చేశారు. ఎందుకంటే ఓట్ల లెక్కింపు మొత్తం పూర్తయిపోయింది. 13 ఓట్లతోని మేము ఓడిపోయామని చెప్పేసి జక్కుల శేఖర్ వాళ్లకు ఎలక్షన్ అధికారులు చెప్పారు. దీంతో మీరు ఈ పేపర్ పై సంతకం పెట్టాలని చెప్పేసి ఎన్నికల అధికారులు చెప్పగానే శేఖర్ వాళ్ళ భార్య వెళ్లి సంతకం చేయడంతోనే మళ్ళీ ఏదైతే బ్యాలెట్ బాక్సులు లెక్కించాల్సినవి చూపెట్టకుండా ఇంకొక బ్యాలెట్ బాక్స్ అక్కడే పక్కకి ఉన్నా కూడా దానిలోంచి లెక్కించలేదని చెప్పేసి అభ్యర్థి జక్కుల శేఖర్ అయితే ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వీళ్ళు రీకౌంటింగ్, జక్కుల శేఖర్ అనే వాళ్ళ భార్య రీకౌంటింగ్ చేయాలని చెప్పేసి అభ్యర్థించారు. దీంతో రీకౌంటింగ్ చేయలేక చాలా ఇటు గ్రామస్తులు కావచ్చు, ఈ జక్కుల శేఖర్ తరపున గ్రామస్తులు వీళ్ళంతా కూడా అక్కడ గొడవకు దిగిన పరిస్థితి. గేట్ ముందు కూడా గ్రామస్తులందరూ సుమారు 100 నుంచి 200 మంది గేటు పైన పోలింగ్ కేంద్రం సెంటర్ ముందు మొత్తం ధర్నాకు దిగారు. దీంతో పెద్ద ఎత్తున ఆ గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వెంటనే రీకౌంటింగ్ చేయాలని, మాకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా దాదాపు 3 గంటలుగా అక్కడే పోలింగ్ కేంద్రం దగ్గర ముందుండి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే ఈ ఏదైతే బ్యాలెట్ బాక్స్ లెక్కించని బ్యాలెట్ బాక్స్ ఉందో ఆ బ్యాలెట్ బాక్స్ లెక్కించిన తర్వాతనే మీ ఇక్కడ నుంచి బ్యాలెట్ బాక్సులు కావచ్చు, ఎన్నికల సామాగ్రి మొత్తం కూడా తీసుకెళ్లాలని చెప్పేసి వాళ్ళు అల్టిమేట్ జారీ చేశారు. కానీ ఎన్నికల అధికారులు ఏదైతే జక్కుల శేఖర్ వాళ్ళ భార్య ఏదైతే ఉందో ఆ అమ్మాయి మొత్తం ఓటమికి అయిందని చెప్పి సంతకం తీసేసుకున్నారు. వాళ్ళు ఏదైతే బ్యాలెట్ బాక్సులు కావచ్చు, ఎన్నికల సామాగ్రిని తరలించే క్రమంలో పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ బ్యాలెట్ బాక్సులను తరలించవద్దు, రీకౌంటింగ్ చేశాకనే మాకు ఆ బ్యాలెట్ బాక్సులు కూడా తీసుకెళ్లాలని చెప్పేసి ఈ శేఖర్ తరఫున గ్రామస్తులు కావచ్చు, అతని అభ్యర్థులు కావచ్చు, వీళ్ళంతా కూడా డిమాండ్ వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎవరు కూడా ఈ ఎన్నికల అధికారులు దాన్ని ససేమీర అనడంతో కూడా పెద్ద ఎత్తున ఉద్రిక్తత చోటు చేసుకుని పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అదేవిధంగా గ్రామస్తులు జక్కుల శేఖర్ కావచ్చు, అతని భార్యపై కూడా పోలీసుల లాఠీ చార్జ్ కూడా చేసినట్లు వాళ్ళైతే ప్రత్యక్షంగా ఆరోపిస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, చాలా పెద్ద ఎత్తున గొడవ జరిగింది. దాదాపు 3 గంటల పాటు హంగామా మొత్తం కూడా నడిచిందని చెప్పేసి ఇక్కడ మనం చూస్తే మనకు అర్థమవుతుంది. మొత్తానికైతే రీకౌంటింగ్ చేస్తే ఏమైతుంది, రీకౌంటింగ్ చేస్తే మాకు కూడా ఏంటిదనేది తెలుస్తుంది కదా అని చెప్పేసి
వాదనను కూడా ఎన్నికల అధికారులు కావచ్చు, అక్కడ ఉన్న పోలీస్ అధికారులు ఎంత చెప్పినా కూడా వినకుండా పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేపట్టారు. ఈ ఆందోళన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినా కూడా రీకౌంటింగ్ చేయని నేపథ్యంలో ఆ బ్యాలెట్ బాక్సులను మండల కేంద్రానికి తీసుకెళ్లే క్రమంలో అదంతా కూడా అడ్డుకోవడంతో పెద్ద ఎత్తున కూడా ఉధృతకు దారితీసింది. పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేశారు. లాఠీ చార్జ్ చేసిన తర్వాత స్థానం కోల్పోయిన ఆ గ్రామస్తులు మొత్తం కూడా పోలీసులపై రాళ్ల దాడికి చేసిన పరిస్థితి నెలకొంది. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. రాళ్ల దాడి చేసిన నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున ఉధృతను అయితే చోటు చేసుకుంది. ఎట్టకేలకు చివరికి మొత్తానికైతే ఎన్నికల అధికారులు కావచ్చు వాళ్ళతో ఎవరైతే అభ్యర్థులతో ఇద్దరితో మాట్లాడి ఎంత చెప్పినా కూడా వినకుండా మొత్తానికైతే ఈ అభ్యర్థి ఓటమి అని చెప్పడంతో గ్రామస్తులందరూ అడ్డం తిరిగిన పరిస్థితి నేపథ్యంలో దాదాపు 3 గంటల పాటు పెద్ద హంగామా అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మాకు న్యాయం జరిగేంత వరకు, మాకు జక్కుల శేఖర్ కి న్యాయం జరిగేంత వరకు, రీపోలింగ్ చేసేంత వరకు కూడా మేము ఇక్కడ నుంచి వెళ్ళామని చెప్పేసి అక్కడ కూర్చున్న పరిస్థితి నేపథ్యంలో ఎట్టకేలకు పోలీసులు వచ్చి మొత్తం ఇరు వర్గాలను కూడా చెదిరేసి మొత్తం బ్యాలెట్ బాక్సులను కావచ్చు ఎన్నికల సామాగ్రిని అయితే తీసుకువెళ్లిన పరిస్థితి అయితే నెలకొంది. ఇట్లా ఓవరాల్ గా మొత్తానికి ఆ గ్రామంలో వచ్చేసి 2500 ఓట్లు ఉన్నాయి. మొత్తం ఇవాళ పోలింగ్ అయినాయి. మొత్తం కూడా 2050 ఓట్లు పోల్ అయ్యాయి. ఈ లీడ్ లో అప్పటి వరకు మొత్తం 8 వార్డుల వరకు కూడా ఈ శేఖర్ అనే అభ్యర్థి వాళ్ళ భార్యనే లీడ్ లోనే ఉంది. కానీ ఎవరైతే ఈ లీడ్ లో ఉన్న ఒక్కసారిగా మొత్తం ఓట్ల లెక్కింపు అయిపోయిందని చెప్పేసి 13 ఓట్లతో శేఖర్ భార్య ఓడిపోయిందని చెప్పేసి సంతకం తీసుకోవడంతో, సంతకం తీసుకున్నాక మరో బ్యాలెట్ బాక్స్ వాళ్ళ ముందుకు తీసుకురావడంతో కూడా ఇదంతా జరిగింది అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. మొత్తానికైతే బ్యాలెట్ బాక్సులు మొత్తం లెక్కించాల్సిన అధికారులు మొత్తం వారి కళ్ళ ముందే అన్ని చూస్తారు. ఎప్పుడైనా కూడా మనం ఓట్లు లెక్కించేటప్పుడు సీల్ వేయడం దగ్గర నుంచి మొదలుకుంటే సీల్ తీయడం వరకు కూడా అభ్యర్థుల ముందే మనకు ఓట్లు లెక్కిస్తారు. కానీ ఇక్కడ వీళ్ళు అభ్యర్థులు చెప్పే బ్యాలెట్ బాక్సులు మొత్తం ఉన్నాయి తీసుకొచ్చి అక్కడ పెట్టామని చెప్పేసి ఎన్నికల అధికారులు చెప్తుంటే, ఇక్కడ మేము ఓట్ల లెక్కింపు అయిపోయిన తర్వాత ఇంకొక బ్యాలెట్ బాక్స్ తీసుకొచ్చారని చెప్పేసి వీళ్ళ వాదన. మొత్తానికైతే ఇదంతా క్లారిఫై చేయాల్సిన ఎన్నికల అధికారులు కావచ్చు, ఇటు పోలీస్ అధికారులు కావచ్చు, ఇక్కడ ఇలాంటిది కూడా చేయకపోవడంతో ఇక్కడ ఇంత పెద్ద వాగ్వాదానికి పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ చేసే వచ్చింది. మొత్తానికైతే 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిగిన సిచ్యువేషన్ కూడా జరిగిందంటే పెద్ద ఎత్తున ఇది ఇంత పెద్ద ఎత్తున ఘటన జరిగిన ఇటు ఎన్నికల అధికారులు కావచ్చు, ఇటు పోలీసు అధికారులు కావచ్చు పట్టించుకోవడం లేదనే విమర్శలు అయితే వెలువెత్తున్నాయి. మొత్తానికైతే ఈ పైడిపల్లి గ్రామానికి సంబంధించిన ఏదైతే పోలింగ్ ఉందో ఈ పోలింగ్ లో జరిగినది మొత్తం కూడా రీకౌంటింగ్ చేయాలని చెప్పేసి ఈ జక్కుల తరపున వాళ్ళైతే గ్రామస్తులు అయితే డిమాండ్ అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏంటంటే ఇక్కడ ఇంతకుముందు బీఆర్ఎస్ లీడర్ల ఇదంతా పని అని చెప్పేసి మరో వాదన కూడా వినిపిస్తుంది. ఎందుకంటే స్థానికంగా పెద్ద ఎత్తున రాజకీయ పలుకుబడి ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఇలా చేశారని చెప్పేసి మరో వాదన కూడా ఎవరైతే ఈ జక్కుల శేఖర్ సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ చివరి విడత అంతా ప్రశాంతంగా జరిగిందని చెప్పేసి మనం అనుకుంటే చివరిగా లాస్ట్ లో ఓట్ల లెక్కింపు చివరిలో జిల్లా వ్యాప్తంగా జగిత్యాల జిల్లాలో మొత్తం ఇదైతే హాట్ టాపిక్ గా మారింది, ఇది ఒక సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గాల్లోకి కాల్పులు జరపడం, పోలీసులపై ప్రజలు గ్రామస్తులందరూ కూడా పోలీసులపై రాళ్లు రుబ్బుకోవడంతో పెద్ద ఎత్తున ఇట్లా అయితే కొనసాగింది. ఈ ఘటనలో ఇటు కార్ల వెహికల్స్ కావచ్చు, పోలీసుల వెహికల్స్ కావచ్చు కూడా పెద్ద ఎత్తున అద్దాలు కావచ్చు కూడా మొత్తం ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సాగర్. Vamos